హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య కోసం రుద్రానికి వార్నింగ్ ఇచ్చిన సుభాష్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్యతో అయితే రుద్రాని ఇలా అంటుంది, ఇంకా 2 రోజులు రాజ్ ఎలాగైనా బయటకు వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు తన పరిస్థితి ఏంటి, రాజ్తో బయటికి వెళ్ళిపోవాలా లేదా అని ఆలోచిస్తున్నట్టుంది వదిన. రాజ్తో బయటికి వెళ్ళిపోతే తన బ్రతికేంటి అని భయపడుతున్నట్టుంది అని రుద్రాని అంటుంది. ఒకవేళ నా భర్త బయటకు వెళ్ళవలసి వస్తే అప్పుడు నేనేం చేయాలో నిర్ణయించుకుంటాను. భర్తని వదిలేసి పుట్టింట్లో ఉంటున్న మీరు మాత్రం ఈ మాట మాట్లాడకూడదు. అయినా ఎన్ని రోజులు నేను ఇంట్లో ఉండి అనుభవించిందేంటి, పట్టెడు అన్నమే కదా. నా భర్తతో కలిసి నేను బయటికి వెళ్ళిపోతే నా భర్త ఆ మాత్రం నన్ను పోషించలేడా అని కావ్య అంటుంది. రాజ్ ఇంత చేసినా కూడా నువ్వు ఇంకా బుద్ధి లేకుండా ఇక్కడే ఉన్నావేంటో నాకైతే ఆశ్చర్యంగా ఉంది అని రుద్రాని అంటుంది. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. నా కొడుకు ఇంత చేసినా కూడా తను ఇంకా సహనంతో ఇక్కడే ఉంది. దానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు నా కొడుకుని ఒక మాట కూడా అడగలేదు. అది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. లోకంలో నీలాంటి వాళ్ళే కాదు, నా కోడలు లాంటి గుణవంతులు కూడా ఉంటారు అని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతున్నాను అని సుభాష్ అంటాడు. దీనికి రుద్రానికి కోపం వచ్చి పెద్దన్నయ్య అని గట్టిగా అరుస్తుంది. చాలా ఆపు, మరోసారి నా కోడలు ఒక మాట అన్నా నా కోడలికి వచ్చినా ఊరుకునేదే లేదు అని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.